వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణలో గురుకుల పాఠశాలలు విద్యా నిలయాలా లేక మృత్యుకూపాలా? పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని ఆశించిన వ్యవస్థ నేడు వరుస మరణాలతో చిన్నాభిన్నమవుతోందా? మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని శ్రీవింధ్య మృతి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు కట్టుదిట్టమైన భద్రత ఉండే హాస్టల్ గోడల మధ్యలోకి ప్రాణాంతకమైన గడ్డి మందు ఎలా వచ్చింది? ఇది యాజమాన్య నిర్లక్ష్యమా లేక వ్యవస్థాగత వైఫల్యమా? దీనిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన సంచలన ఆరోపణలు, ప్రభుత్వ వివరణపై ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. చెన్నూరు సోషల్ వెల్ఫేర్ గురుకులం నిబంధనలకు మారుపేరు. నెలకు 2 సార్లు మాత్రమే తల్లిదండ్రులకు అనుమతి. లోపలికి వెళ్లే ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేసే సిబ్బంది. ఇంతటి నిఘా నీడలో ఉండే ఆవరణలోకి పారాక్వాట్ అనే అత్యంత విషపూరితమైన గడ్డిమందు ఎలా ప్రవేశించింది? ఇదే ఇప్పుడు అటు పోలీసులకు ఇటు విద్యాశాఖకు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గత నెల 25వ తేదీన శ్రీవింధ్య విషం తాగింది. ఆ తర్వాత 4 రోజుల పాటు ఆ చిన్నారి అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం. 10 రోజుల క్రితం ఒక టీచరు మందలించారన్న కారణంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందా? లేక ఆ పసి మనసులో మరేదైనా గూడు కట్టుకున్న బాధ ఉందా? ప్రాణాలు పోయే వరకు ఆ నిజం బయటకు రాకపోవడం వెనుక ఉన్న మర్మమేంటో తేలాల్సి ఉంది. శ్రీవింధ్య మృతిలో అధికారుల, పాఠశాలల సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గడ్డి మందు తాగిన విషయాన్ని గుర్తించడంలో సిబ్బంది ఘోరంగా విఫలమయ్యారు. కేవలం ఫుడ్ పాయిజన్ అని భావించి చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి 3 రోజుల పాటు కాలయాపన చేశారు. సరైన వైద్యం అందక పరిస్థితి విషమించింది. మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే వరకు అసలు విషయం బయటకు రాలేదు. విచిత్రం ఏమిటంటే ఆ చిన్నారి కూడా తాను విషం తాగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చివరి నిమిషంలో ఆసుపత్రి ఆయాలను బయటకు పంపి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిజాన్ని వెల్లడించింది. ఆ చిన్నారి అంతటి మానసిక వేదనను ఎందుకు భరించాల్సి వచ్చింది? భయమా లేక మరేదైనా ఒత్తిడా? ఈ ఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ నిర్మించిన అద్భుతమైన గురుకుల వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని నిర్వీర్యం చేస్తోంది అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గురుకులాల్లో ఇప్పటి వరకు 128 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారని సుమన్ గణాంకాలను బయటపెట్టారు. ఫుడ్ పాయిజన్, ఆత్మహత్యలు, అనారోగ్య సమస్యలు వెలుగు చూస్తున్న ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి లక్ష్యంగా బాల్క సుమన్ ఘాటు విమర్శలు చేశారు. మంత్రి వివేక్ కనీసం ఒక్కరోజైనా చెన్నూరు నియోజకవర్గంలోని హాస్టళ్లను సందర్శించారా? అక్కడి పిల్లలు ఏం తింటున్నారో చూశారా అని ప్రశ్నించారు. ఈ మరణానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా జడ్జి రికార్డు చేసిన మరణ వాంగ్మూలమే ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకం కానుంది. ఆర్డీఓ హామీలు, కలెక్టర్ విచారణలు కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవింధ్య మృతి కేవలం ఒక ఆత్మహత్య మాత్రమే కాదు, ఇది గురుకులాల్లో భద్రతా వైఫల్యానికి నిదర్శనం. ఒక విద్యార్థిని 4 రోజుల పాటు చావుతో పోరాడుతున్నా ఆమె ఏం తాగిందో కనుక్కోలేకపోయిన వ్యవస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.